సబ్ ఇన్స్పెక్టర్ గా పదవి విరమణ చేసిన చీకట రమేష్ బాబు అభినందన సభ భీమవరం కోడవెల్లి రోడ్లోని కేఎస్ రాజు ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు విచ్చేసి మాట్లాడుతూ 42 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాలలో కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొంది పదవి విరమణ చేయడం జీవితంలో గొప్ప అనుభూతిని రమేష్ బాబు రాజకుమారి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో వైఎంసీఏ జిల్లా అధ్యక్షులు మేడిది జాన్సన్, ఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, ఆకివీడు సీఐ కాళీచరణ్, భీమవరం రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఇంటెలిజెన్స్ సీఐ మోజెస్, గూడపాటి శాంతారావు, దాసరి నేతాజీ, చింతపల్లి గురుప్రసాద్, గాతల జేమ్స్, అమూల్యరావు, అల్లు శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ పెద్దిరాజు, జిల్లా రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లూరి గజేంద్రరాజు, ఎస్ఐలు సత్యసాయి, కృష్ణాజీ, రవివర్మ, పోలీసు ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి యొక్క పదవి విరమణ సందర్భంగా చాలా సంతోషం. సుమారు 42 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పోలీస్ శాఖలో పనిచేయకుంటే సామాన్యమైన విషయం కాదు. సాధారణమైనటువంటి పోలీస్ శాఖలో స్టార్టింగ్ అంటే కానిస్టేబుల్, అక్కడి నుంచి 2-3 స్టెప్పులు దాటి ఎటువంటి రిమార్కు లేకోకుండా అతను సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అవుతున్నాడంటే కనుక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పోలీస్ శాఖలో రిటైర్ అయినట్లయితే మనం చూస్తా ఉన్నాం. మొదట్లో మేము రాజకీయాలు రాకముందే రమేష్ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యాడు. నేను 86లో వచ్చాను, తను 84లో కానిస్టేబుల్ అయ్యాడు. నేను 86 నుంచి కూడా పోలీసు తోటి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అందరూ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కనుక ఆనాడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఎందుకంటే ఈ రోజు అంటే కనుక పోలీస్ శాఖ చాలా నిర్వీర్యం అయిపోయిందని చెప్తారు. ఒక కానిస్టేబుల్ అంటే ఎంతో గౌరవం ఉండేటటువంటి శాఖ. పెద్ద ఆఫీసర్లు కూడా రాజకీయాల వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల చాలా చులకన భావం అయిపోయింది. పోలీస్ శాఖ అంటే గౌరవం, భయంతో కూడినటువంటి శాఖ ఈ రోజు రాజకీయాల వల్ల చాలా చులకన భావం అయిపోయింది. కానీ ఆ రోజున మేము వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో ఒక కానిస్టేబుల్ తో పరిచయం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక చిన్న కేసులో తీసుకెళ్తే మేము వెళ్ళేది ఆ కానిస్టేబుల్ ద్వారా. మేము వెళ్ళగలిగేది ఒక హెడ్ కానిస్టేబుల్ మాత్రమే. ఎస్ఐ గారికి కావాలంటే చాలా తీవ్రమైనటువంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి నాయకులు తప్ప ఆ రోజు మాకు ఉండేటటువంటి పరిచయం చాలా తక్కువ ఉండేది. అలాగా మేము హెడ్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ ఏఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారు
మా అయితే మేము సిఐ గారి దాకా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు కలిసి ఉన్నాము సిఐ గారిని. అంత అవకాశం కూడా ఉండేది కదా, అవసరం కూడా ఉండేది కాదు. కానిస్టేబుల్ లెవెల్లోనే లేకపోతే అక్కడ ఉండేటటువంటి స్టేషన్ లో ఉండేటటువంటి రైటర్ గారు లేకపోతే ఎక్కడ ద్వారా మా పనులు పూర్తి చేసుకునేవాడు. ఈ రోజు మేము ఏదైనా పోలీస్ స్టేషన్ లో చిన్న పని చేసి పెడితే మా గౌరవం అలా పెరిగేది. కనుక ఆ రోజున అనేక మంది అధికారులు కానీ కానిస్టేబుల్స్ కానీ మా యొక్క రాజకీయ జీవితాల్లో చాలా ఎక్కువ ఉపయోగపడ్డారు. ముఖ్యంగా ఈ రోజున రమేష్ కూడా సుమారు 42 సంవత్సరాలు సర్వీస్ అంటే చాలా గొప్ప విషయం. ఎక్కడ కూడా రమేష్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ శాఖాపరమైన రకరకాలు ఉంటాయి, అవన్నీ మామూలు సాధారణమైంది. కానీ ఎక్కడ కూడా ఒక లంచగొండనో లేకపోతే ప్రజలను పీడించడనో అవినీతి కొరడనో ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ లేకోకుండా ఈ రోజున రిటైర్ అవుతుందంటే కనుక అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నా. అటువంటి పని కలిగినటువంటి అంటే నిజాయితీ కాదు, పని కూడా ఉంది. మనం స్టేషన్ లో చేసినా, ఈ రోజున ఇండివిజువల్స్ లో చేసినా, లేదా ఇంకొక శాఖలో చేసినా కూడా ఎక్కడ కూడా తన యొక్క వృత్తిని తాకట్టు పెట్టడం లేకపోతే తనకు ఉండేటటువంటి నిబద్ధతని ఎదుటి వారికి ఆ యొక్క సీక్రెట్స్ బయటపెట్టడం ఎప్పుడు జరగాలి. నేను ఎప్పుడైనా ఏదైనా రమేష్ ఏం జరిగిందంటే నర్మగర్భంగా చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా ఇలాగైనా ఎప్పుడు కూడా చెప్పినటువంటి వెళ్ళలేదు. నేను సంతోషించేవాడి, అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ నాకు ఉంది కాబట్టి ఎలాగంటే ఏదైనా చెప్పినప్పుడు అలా నేను అనుకున్నాడు తప్ప రమేష్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా పోలీస్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇలా చాలా క్లోజ్గా ఉంటాడు. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా రమేష్ చెప్పాలి నేను ఎప్పుడు కూడా అడగల. ఏ పోలీసు కూడా నేను అడగల. అడగకోకుండానే మాకు సాయం చేసేటటువంటి పోలీసులు చాలా మంది ఉన్నారు. కనుక రమేష్ కూడా చాలా ఆ యొక్క వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటటువంటి పోలీసులు కూడా ఎవరైతే పోలీసులు ఉన్నారో అటువంటి ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేటువంటి వారు అటువంటి నిజాయితీ కలిగినటువంటి పని కలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి అధికారుల దగ్గర కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారి దగ్గర నేర్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా లేదా అంతకంటే పెద్ద ఆఫీసర్ అయినా ఆధారపడేది కింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల్ని వారు పిలుస్తూ ఉంటారు. ఒక ఎస్పీ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఆఖరికి పని ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కూడా పిలిచి తన యొక్క పనిని తన శాఖలో ప్రమాణించుకునేటటువంటి పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక మనం చేసేది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనేది కాదు, మనకి పని ఉందా లేదా, దాంట్లో పట్టుందా లేదా, శాఖలో మనం ఏ విధమైనటువంటి నిబద్ధత కలిగి ఉన్నాం, ఎంత పట్టు కలిగి ఉన్నాం, ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నాం అనేది నేర్చుకునేటువంటి అవసరం ఉంది. ఈ రోజు సమాజం రక్షణగా ఉందంటే, నిశ్శబ్దంగా ఉందంటే, మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే కనుక పోలీస్ శాఖ మాత్రమే చేయగలుగుతారు. పోలీస్ శాఖ ఏదో 1,00,000 మంది ఉంటే వాళ్ళు 20 మంది ఉన్నా కూడా వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవం, లేకపోతే ఆ డ్రెస్ మీద ఉండేటువంటి గౌరవం, లేదా చట్టం మీద ఉండేటువంటి గౌరవంతో మనందరం కూడా కంట్రోల్లో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ శాఖలో మన కోసం పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కలిగి మనం పనిచేయాలి. ఒక్కొక్కసారి మనం కూడా పోలీసులు విమర్శిస్తూ ఉంటాం. అదేవిధంగా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినప్పుడు పోలీసులు కూడా మనం విమర్శిస్తాం. అది సద్విమర్శగా ఉండాలి. కానీ అది పోలీస్ శాఖ అందరికీ సంబంధించినటువంటి విషయం కాదు. ఒక అధికారి చేసే తప్పుని మన పోలీస్ శాఖ మొత్తం వ్యవస్థ కట్టగట్టిన కనుక ఎవరైతే తప్పు చేస్తా ఉన్నారో వారికి మాత్రమే ఆ విమర్శలు పరిమితి కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చక్కటి పదవి చేసినటువంటి రమేష్ గారికి నా తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రమేష్ రిటైర్ అయినా కూడా మాకు ఎప్పుడు కూడా పూర్తి సహకారంగా సలహాలు ఇస్తూ మంచిగా నడిపించాలని చెప్పి నన్నే కాదు అనేక మందిని నడిపించాలని, అలాగే తన సేవలు సమాజానికి కూడా ఉపయోగించాలని చెప్పి ఇంట్లో కూర్చోకుండా రిటైర్ అయ్యే కూర్చోకోకుండా తన చేతనైనటువంటి సహాయాన్ని తన చేతనైనటువంటి తనకు నచ్చినటువంటి విధానం ద్వారా ఈ సమాజానికి తన సేవలు అందించాలని చెప్పి ఆ భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని కూడా చల్లగా చెప్పి చాలా విషయాలు చెప్పారు. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ప్రజలతో నేను పోలీస్ అనేటువంటి తత్వాన్ని ఆయన ఏదో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను. యాక్చువల్గా యూనిఫామ్ వేసుకున్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ యూనిఫామ్ ఉన్నటువంటి పవర్తో ఆ యొక్క స్ట్రెంగ్త్ ఆ పవర్ కలిసి చాలా బోల్డ్గా ప్రవర్తిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ రమేష్ గారు యూనిఫామ్ వేసుకున్న సమస్యలు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇరు వర్గాలకు కూడా అది ఆమోదయోగ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు.
ఎప్పుడైనా నేను మాట్లాడుతూ ఉంటుంటే ఆయన చాలా విషయాలు నేను మన రిటైర్మెంట్లో కూడా చర్చలు అదే చెప్పాను. ఆయనకి గొప్ప మెమరీ. ఏ ప్రాంతమైనా ఎక్కడికి వెళ్ళినా వ్యక్తుల పేర్లు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన వాళ్ళందరితో తరపున జరిగిన విషయాలు విశ్లేషణ చాలా బాగుంటుంది అనేటువంటిది. దానికన్నా ముఖ్యంగా నేను సంతోషంగా తెలియజేసేది ఏంటంటే రమేష్ గారి కుటుంబము మా చర్చిలో ఉన్నటువంటి ఫ్యామిలీ, మా చర్చ్ ఫ్యామిలీ, అది మాకు ఉండేటువంటి గొప్ప సంతోషం. రమేష్ గారికి నేను చెప్పేది ఏంటంటే రిటైర్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్. ఈ రోడ్ ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ మీకు హైవే ఓపెన్ అయింది. మీకున్న అనుభవంతో పెద్ద హైవే ఓపెన్ అయింది. మీ అనుభవాన్ని సమాజానికి అందించేటువంటి రోజులు ప్రారంభమైంది. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో మీరు ఇతరులు వాళ్ళు పనిచేశారో మీ జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 42 సంవత్సరాలు 6 నెలలు అంటే సామాన్యమైనటువంటి ఎక్స్పీరియన్స్ కాదు. ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మీరు రానున్న రోజుల్లో మీరు ఉపయోగించాలని. ఈ జిల్లాకి 2014లోని విజయవాడ వచ్చాను నష్టపోవడానికి. 2015 నుంచి కూడా రమేష్ గారితో మనకు చాలా అభిమానం సంబంధం. నేను జిల్లాలో ఎక్కడ పనిచేసిన చాలా కమిట్మెంట్గా వర్కహాలిక్గా కష్టపడి పనిచేసేవాడు. ఈ రోజులో కింద స్థాయి చెప్తుంది ఆఫీసర్కి ఏం చెప్తే ఏమనుకుంటారో మనకెందుకు అనేసి స్కిప్ పెట్టే రోజు ఈ రోజు. అలాంటి ఇంట్లో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సార్ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఇబ్బంది వస్తుంది తెలిసి కళాఖండిగా ఈఐ కావచ్చు, ఏదో ఎస్పీ గారు కూడా కళాఖండిగా సార్ ఇలా జరిగింది ఇబ్బంది వస్తుంది అని బలగుద్దిగా చెప్పే మనస్తత్వం మన రమేష్ బాబు గారు. ఆ క్వాలిటీ చాలా రేర్ క్వాలిటీ. అందుకే ఆయన పర్వాలేదు అంటే మీరు ఎక్కడున్నా సరే నేను పరిగెట్టుకుని ఆయన ఇప్పటివరకు చాలా సర్వీస్ చేశారు డిపార్ట్మెంట్ కి. ఇక నుంచి సెకండ్ నుంచి మొదలెట్టాలి. రిటైర్మెంట్ ఆయన సర్వీస్ ఆయన జాబ్ గేమ్ కానీ ఆయన చాలా ఉంది. ఇంకా మన సొసైటీకి కానీ డిపార్ట్మెంట్ వాడాల్సింది. సో ఇంకా అన్ని కూడా అందుకే ఇప్పటి నుంచి కూడా ఆయన చక్కగా హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ మరింత డిపార్ట్మెంట్ కానీ లేదా సొసైటీకి కానీ సేవ చేయాలి. 18 సంవత్సరాలు రిటైర్ అయ్యి అయినా సరే ఉద్యోగ సంఘంలో రిటైర్డ్ సంఘంలో పనిచేస్తున్నాం. రమేష్ గారు కూడా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్య పైన కోర్టుకి ముందు వారు మాకు తగినటువంటి సహకారం చేయాలని, భగవంతుడు ఆయన్ని ఆస్వాదించాలని. వారి తండ్రి గారు రత్నదాస్ గారు నిత్యం మాత్రం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. కార్యక్రమంలో ఉన్నా సరే వారు ఏ సమస్య ఉన్నా ప్రజల్లో తెలియజేసినప్పుడు వారికి సమస్యలు కూడా మేము పరిశీలించేటటువంటి పరిస్థితి ఉంది. తండ్రి గారి గురించి అనేక పర్యాయాలు సర్ప్రైజ్ ఆఫీస్ కి రమేష్ గారు వస్తూ ఉండేవారు. తక్షణమే వారి పనులు పూర్తి చేసి మేము సహకారం చేసేవారు. కాబట్టి భగవంతుడు ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆయన మేము బహుజన కళాల తరఫున కానీ ఆంధ్రప్రదేశ్ దళిత తరఫున కానీ ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం బాగోవాలని, ఆయన రిటైర్మెంట్ అయిపోయింది కదా ఇంట్లో గంటలు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే నేను ఒప్పుకోను. దాంతో పాటు ఇంకా సబ్మిట్ చేయాలని సొసైటీకి ఆయన ముందుకు సాగాలని మా తరఫుని ఈ బహుజన కళాల తరఫుని ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. 1984 జనవరి 13వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేరాను. కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చి అంటే యాక్చువల్గా నేను ఎక్కడైతే జీవన్ అంటారు పోలీసులో కానిస్టేబుల్ చేరానో అక్కడే నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ అక్కడే హెడ్ కానిస్టేబుల్ చేశాను. అక్కడ చేస్తుండగానే ఎస్ఐ ప్రమోషన్ వచ్చింది, ఏసీ ప్రమోషన్ వచ్చింది. ఏసీ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పాల్గొడలు వెళ్ళాను నేను. ఆ పాల్గొడలు వల్ల 1 ఇయర్ తీసిన తర్వాత నాకు మళ్ళీ తణుకు ప్రమోషన్ చేశారు. అక్కడ చేస్తుండగా నేను 2018 సంవత్సరంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ వెళ్ళాను. అక్కడే ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. అక్కడే కంటిన్యూ అయ్యి ఈ 2020 మార్చి 30 తారీఖున పదవి చేశాను. నేను అనేక మంది అధికారుల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నదే నేను అవలంబిస్తున్నాను. కాబట్టి నాకు ఏది క్రెడిట్ వచ్చినా కానీ నాకు అధికారులకి అది చెందుతుందని భావిస్తున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో విజ్ఞానాన్ని అన్ని నేర్చుకున్నాను. అందులో దాంట్లో చేయడం వల్ల అధికారుల వల్ల వాళ్ళ దగ్గర ఎన్నో విజ్ఞానం నేర్చుకున్నాను. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక వ్యవస్థలు ఎలా ఉంటాయి, ఆ వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి అనేది నేర్చుకున్నాను. ఏదో నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మా కుటుంబానికి ఒక గౌరవప్రదమైన బాధ్యతలు గౌరవం ఇచ్చింది, మా కుటుంబాన్ని పోషించింది. నేను ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్